అభినందనలు తెలియజేస్తున్నాను. మా జీవితంలో ఏదైనా చెప్పుకోవాలి అంటే, ఏదైనా సాధించామని చెప్పుకోవాలంటే మాకు మిగిలిన ఒకే ఒక ఫ్లాష్, మేము దాసనారాయణరావు గారి శిష్యులు అవ్వడమే. ఆయన పాదాల దగ్గర మేము కూడా డైరెక్టర్లు అవ్వడమే. ఆయన దగ్గర నేర్చుకున్నది, ఆయన మాకు నేర్పింది, ఈ దర్శకత్వం సాక్షిగా ఆయన మాకు చెప్పినవే మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు నిలబడగలిగాం. కానీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మేము గురుగారిని విష్ చేయలేం, గురుగారిని విష్ చేసే స్టేజ్ మాకు కాదు. కానీ ఇంతవరకు ఎవరికి ఏ దర్శకుడికి జరగలేదు. అందుకే దర్శరత్నయ్య గారు ఆయన శిష్యుగణం ఇవాళ దాదాపు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వందల సినిమాలు పూర్తి చేస్తూనే ఉన్నారు. కాకుండా దర్శకుడికి ఒక డిగ్నిటీ, ఒక స్టేటస్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక్క దాసనారాయణరావు గారు దర్శకుడు అంటే వన్ మ్యాన్ షో, కట్నర్ షిప్ అని చెప్పి అప్పటికి ఇప్పటికి దర్శకుడు మెయిన్ అని ఆ ఖ్యాతి తీసుకొచ్చిన ఆ ఘనత వారికి వారే సాటి. వారికి ఎంతమంది భక్తులు ఉన్నారో నాలాంటి వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, డైరెక్టర్లు అయిన వాళ్ళు, ఏదన్నా ఈ పండుగకు రాలేకపోతే చాలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ జన్మదిన పండుగ శిష్యులందరూ చేసే పండుగ. తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండుగ, తెలుగు పరిశ్రమకి దాసరి గారి జన్మదినోత్సవం మహాపెద్ద పండుగ. మనస్ఫూర్తిగా వేల మంది వారి ఆశీస్సుల కోసం వచ్చి వారు ఎల్లప్పుడూ బాగుండాలని ప్రార్థించేటువంటి ఒక మంచి పండగ ఇది. ఆఖరిగా ఎవరిని తాకడానికి తపస్సు చేస్తుంటాయో, ఏ సన్మానాలు సత్కారాలు ఎవరిని స్పర్శించడానికి తపన పడుతుంటాయో, ఆ మహా వ్యక్తి, మహాశక్తి, మహా కళాకారుడు, మహా మనిషి గురువుగారు దాసరి గారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి పొలిటికల్గా. ఆయన గురించి నేనే మాట్లాడతాను. ఇండస్ట్రీకి ఎన్నో వేల మందిని ఇంట్రడ్యూస్ చేశారు. పరిశ్రమ బాగుందంటే ఆయన ముఖ్య కారకులు అవుతారు. సో పైగా నాకు పర్సనల్గా అడుగడుగున అడ్వైజ్లు ఇచ్చి హెల్ప్ చేసి, నాకు మాత్రమే కాదు అందరికీ హెల్ప్ చేసే గురువుగారు ఆయన. సో అందరూ బాగుండాలని కోరుకునే మనిషి ఆయన. చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దశజ్ఞ శేఖరులు, దశహృదయులు దాసరి గారికి, పెద్దలు మోహన్ బాబు గారికి, శత్రుఘ్న సిన్హా గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. దర్శకత్వానికి నడక వస్తే అది దాసనారాయణరావు గారు. ఒకసారి చప్పట ద్వారా అభినందన. దర్శకత్వానికి చూపు వస్తే అది దాసనారాయణరావు గారు. ఉపకారానికి చిరునామా వస్తే అది దాసనారాయణరావు గారు. అలాంటి దాసనారాయణరావు గారికి సముజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ నా ఆరాధ్యమైనటువంటి భారతీదేవి మంచి ఆరోగ్యాన్ని యోగితాపరంగా ఆశీర్వదిస్తూ నమస్కరిస్తూ సెలవు. మా నాన్నగారి బర్త్డే ఇది. అలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇండస్ట్రీలో ఉండేటువంటి నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం ఈ మే 4వ తారీఖు ఒక పర్వదినం అనే దానికి ఈరోజు ఈ డయాస్లో శత్రుఘ్న సిన్హా గారు ఇక్కడ ఉండటం. అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని, వారి నీడను మేము బ్రతకాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. I salute all the learned people over here, the distinguished guests on the dais, those who have come to wish and bless nation's favorite, my friend, philosopher and guide. నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ కుటుంబానికి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చిన అందరికీ, అభిమానులకి, సినీ పరిశ్రమకి, ముఖ్యంగా 47 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక పండుగగా మే 4
నా పట్ల గౌరవంతో అభిమానంతో చేస్తున్న నా కుటుంబ సభ్యులకి, నా సినీ కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మీ పుట్టినరోజుకి నేను ప్రత్యేకంగా రావాలనుకుంటున్నాను. ఇలా 47 సంవత్సరాలుగా ఎవరికి ఎప్పుడు ఈ దేశంలో జరిగినట్టుగా మీకు జరుగుతుందని మోహన్ బాబు చెప్పాడు. నేను స్వయంగా రావాలనుకుంటున్నాను అని తనంతట తను నేను వస్తానని చెప్పి వచ్చిన శత్రుఘ్న సిన్హా నా మిత్రుడు, ఆయనకి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే మోహన్ బాబు దగ్గర నుంచి ఇక్కడ వేదిక మీద కూర్చున్న అందరూ కూడా నా సినీ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఎప్పుడూ నేను బాగుండాలని మనసారా కోరుకునేవాళ్ళు. ఇది నేను భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పుట్టినరోజులు అనేవి మనిషి ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత గుర్తొస్తూ ఉంటుంది, అప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళు సక్సెస్లో ఉన్నప్పుడు పుట్టినరోజులు ఘనంగా జరుగుతూ ఉంటాయి కొన్ని. కానీ సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా మే 4వ తేదీ మా గురువు గారి పుట్టినరోజు, మన సంవత్సరంలో అక్కడ కలిసినా కలవకపోయినా ఆ రోజు మాత్రం మనం ఎక్కడున్నా తప్పకుండా వచ్చి గురువు గారిని కలిసి ఆయన బ్లెస్ చేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంకా ఎక్కువగా నేను చెప్పలేను. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను భగవంతుని కోరుకునేది ఒకటే, నాకు చక్కని ఆరోగ్యాన్ని మనం కోరుకుంటున్నాను. ఆ ఆరోగ్యం భగవంతుని ఎంతకాలం ఇస్తాడో అంతకాలం ఈ సినీ పరిశ్రమకు సేవ చేస్తూ నేను ఉంటానని తెలియజేస్తూ మరొకసారి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్.